వైసీపీలో మరో వికెట్ పడబోతోంది. ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని వీడబోతున్నారు. హైదరాబాద్లో చంద్రబాబును కలిసిన పార్థసారథి టీడీపీలో చేరే అంశంపై చర్చించారు. ఇటీవల పార్థసారథి జగన్పై విమర్శలు చేయడంతో పార్టీ అధిష్టానం వివరణ కోరింది. మారిన పరిణామాలతో చంద్రబాబును కలిసిన పార్థసారథి టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను వైసీపీలో మరో వికెట్ పడబోతోంది. ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని విడబోతున్నారు. అయితే హైదరాబాద్లో ఆయన చంద్రబాబును కలిశారు. ఇక టీడీపీలో చేరే అంశంపైన కూడా చర్చించారు. అయితే ఇటీవల పార్థసారథి జగన్పై విమర్శలు చేయడంతో పార్టీ అధిష్టానం ఆయన్ను వివరణ కోరింది. మరోవైపు ఇటు మారిన పరిణామాలతో చంద్రబాబును కలిసిన పార్థసారథి టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ, దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ, ఇక ఇదే అంశం మీద క్లియర్ అప్డేట్ ఏంటనేది మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, పార్థసారథి టీడీపీలో చేరటం కన్ఫర్మేనా? అనుశ్రీ, మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత కొలుసు పార్థసారథి 4 రోజుల క్రితం గడప గడప మన ప్రభుత్వం విషయం తర్వాత కొన్ని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సామాజిక బస్సు యాత్ర, ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల కోసం వైసీపీ ప్రవేశపెట్టిన సామాజిక బస్సు యాత్ర వేదిక సాక్షిగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన పట్ల ఏమాత్రం కరుణ కూడా చూపట్లేదు. కానీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా నా వెన్నంటే ఉండి వరుసగా నన్ను గెలిపిస్తూ వస్తున్నారు. ప్రతిసారి పార్థసారథి ఓడిపోతాడు అని ప్రచారం చేస్తున్నప్పటికీ కానీ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. నేను ఎక్కడున్నా ఎలాగున్నా కానీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఆయన బహిరంగ సభలోనే, వైసీపీ బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావటం, ఆయన ముఖ్యమంత్రితో భేటీ అవ్వటం, ఆ తర్వాత ఆయన కొన్ని కారణాలు చెప్పి మీడియాతో కూడా మాట్లాడారు. కానీ అదే రోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అపాయింట్మెంట్ కోరినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆయన ఈరోజు కొద్దిసేపు క్రితమే కనిగిరి నుంచి పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్ళిన చంద్రబాబుతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా కొలుసు పార్థసారథి చంద్రబాబుతో భేటీ అయినట్లు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా షికార్లు చేస్తూ ఉన్నాయి కొంతమంది. అయితే మనం అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పార్థసారథి ఫోన్ అయితే మాత్రం దాదాపుగా 2 గంటల పైగా కూడా స్విచ్ ఆఫ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, టీడీపీ నేతలు కానీ, పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలు, వైసీపీ నేతలు కూడా దాదాపుగా వెళ్ళి ఉండొచ్చు అనే అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం కూడా కొలుసు పార్థసారథి చంద్రబాబుతో భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఆయన రానున్న 7-8 తేదీల్లో, అంటే రేపు ఎల్లుండి కానీ 2-3 రోజుల్లో, అంటే పండగ లోపు కూడా ఆయన టీడీపీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లుగా చంద్రబాబుతో భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు భేటీ అయితే 3 సార్లు భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. అనేక అంశాలకు సంబంధించి కూడా గతంలో ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాజకీయంగా భాగంగానే, అంటే ఆ రాజకీయ భవిష్యత్తు భాగంగానే చంద్రబాబుతో భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అతను ఏదైతే పెనమలూరు నియోజకవర్గం ఉన్నారో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. పెనమలూరు నియోజకవర్గంలోనే టికెట్ మళ్ళీ నాకు ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ నేతల్ని కోరినట్టు తెలుస్తూ ఉంది. అయితే టీడీపీ నేతలు పార్థసారథిని అక్కడే వినియోగించుకోవాలా, లేకపోతే మరొక చాటికి వినియోగించుకోవాలా అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో మనకి అందుతున్న సమాచారం ప్రకారం కానీ, టీడీపీ నేతలు చెప్తున్న విషయాన్ని కానీ, లేకపోతే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో చెప్తున్న
ప్రచారం నేపథ్యంలో పార్థసారథి అయితే మాత్రం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రానున్న 2-3 రోజుల్లో కూడా ఆయన టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన వ్యాఖ్యలు కానీ అలాగే ఆయన అత్యంత సన్నిహితులు చెప్పిన ప్రకారం కూడా ఆయన చంద్రబాబుని అపాయింట్మెంట్ కూడా కోరినట్లు కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించి రోజుకో వికెట్ డౌన్ అవుతుంది. నిన్న కాపు రామచంద్రారెడ్డి, మొన్న సంబంధించి మరికొంతమంది, అంతకుముందు మరికొంతమంది ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైన ఈ మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ప్రతిరోజు ఒక్కొక్క వికెట్ కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రోజు ఏ ఎమ్మెల్యేకి పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ వస్తుందో తెలియక అయోమయం ఆందోళనలోనే ఉన్నది. ఆ ఆందోళనకు తగ్గట్టుగానే ప్రస్తుతం పార్థసారథికి సంబంధించి కూడా పార్టీ వీడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.